ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 13 వస్తుంది. దానిలో భాగంగా ఈ వీడియోలో 5 ప్లేయర్స్ ఆప్షన్లో మాక్సిమం హైయెస్ట్ బిడ్కి వెళ్ళబోయే ప్లేయర్స్ గురించి చెప్తాను. సో ఇలాంటి ప్రో కబడ్డీ అప్డేట్స్ మరియు ఐపీఎల్ మరియు స్పోర్ట్స్ అప్డేట్ కోసం కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రో కబడ్డీ గురించి చాలా వీడియోస్ చేశాను, ఆ వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటాయి చూడండి. అలాగే ఫర్దర్గా వచ్చే వీడియోస్ మీరు అసలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్లోని కంటెంట్ ను ఫాలో అవుతూ ఉండండి. వీడియోలోకి వస్తే ఈ సీజన్ ఆప్షన్ లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ గా అవ్వబోయే ప్లేయర్ దేవాంగ్ దలాల్. లాస్ట్ సీజన్ లో కూడా దేవాంగ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అయ్యాడు. లాస్ట్ సీజన్ ఆప్షన్ లో బెంగాల్ వారియర్స్ దేవాంగ్ ను 2.25 crores పెట్టి ఆప్షన్ లో దక్కించుకున్నారు. మొత్తం 16 మ్యాచ్లు ఆడగా 271 పాయింట్స్ సాధించాడు. ఈ సీజన్ లో ఆప్షన్ లోకి ఎలాగా వస్తాడు కాబట్టి మళ్ళీ దేవాంగ్ దలాలే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ గా అయ్యే అవకాశం ఉంది. ఈ సీజన్ లో కూడా దేవాంగ్ 2 crores దాడతాడు. సో ఈ సీజన్ లో దేవాంగ్ ను ఏ టీం దక్కించుకుంటుందో చూడాలి. నెంబర్ 2 వచ్చేసి అర్జున్ దేశ్వాల్. లాస్ట్ సీజన్ లో అర్జున్ దేశ్వాల్ ను తమిళ తైలవాస్ టీం 1.45 crores పెట్టి ఆప్షన్ లో దక్కించుకున్నారు. లాస్ట్ సీజన్ పర్ఫార్మెన్స్ చూస్తే అర్జున్ దేశ్వాల్ టోటల్ గా 18 మ్యాచెస్ లో 209 రైట్ పాయింట్స్ సాధించాడు. సో ఈ సీజన్ ఆప్షన్ లో కూడా అర్జున్ మాక్సిమం 2 crores టచ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అర్జున్ దేశ్వాల్ చాలా వండర్ఫుల్ ప్లేయర్, అలాగే చాలా స్కిల్ ఉన్న ప్లేయర్. అలాంటి ప్లేయర్ ని ఏ టీంలో అయినా దక్కించుకోవడానికి చూస్తారు. సో ఈ సీజన్ లో కూడా మాక్సిమం అర్జున్ దేశ్వాల్ కొంచెం ఎక్కువ ప్రైజ్కి వెళ్లే అవకాశం ఉంది. నెంబర్ 3 వచ్చేసి అంకిత్ జాగ్లాన్. అంకిత్ జాగ్లాన్ లాస్ట్ సీజన్ లో పట్నా పైరేట్స్ 1.53 crores పెట్టి ఆప్షన్ లో బైబ్యాక్ చేశారు. అంకిత్ జాగ్లాన్ లాస్ట్ సీజన్ లో 47 ట్యాకిల్ పాయింట్స్ చేశాడు. ఇతను లాస్ట్ సీజన్ లో వన్ ఆఫ్ ది టాప్ 5 ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అని చెప్పొచ్చు. సో ఈ సీజన్ లో కూడా మాక్సిమం హై ప్రైజ్ కి వెళ్లే ఛాన్స్ ఉంది. నెంబర్ 4 వచ్చేసి మహమ్మద్ రిజా షాదులు. గత కొన్ని సీజన్లుగా పీకేఎల్ లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఎవరంటే మాక్సిమం షాదులే గుర్తొచ్చేవాడు. అలాగే లాస్ట్ సీజన్ లో కూడా మహమ్మద్ రిజా షాదులను గుజరాత్ జైంట్స్ టీం 2.23 crores పెట్టి ఆప్షన్ లో దక్కించుకున్నారు. కానీ అతని పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం 17 మ్యాచ్ల్లో కేవలం 32 ట్యాకిల్ పాయింట్స్ మాత్రమే చేశాడు. యావరేజ్ గా మ్యాచ్ కు వచ్చేసి 2 ట్యాకిల్ పాయింట్స్ కంటే తక్కువ చేశాడు. కానీ వచ్చే సీజన్ లో మాత్రం 2 crores దాటకపోయినా కూడా మళ్ళీ ఆప్షన్ లో మాత్రం 1.5 crores దాటే అవకాశం ఉంది. సో ఈ ప్లేయర్ ను ఏ టీం దక్కించుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే పీకేఎల్ ఆల్ సీజన్స్ లో మీ ఫేవరెట్ డిఫెండర్ ఎవరో కూడా కామెంట్ చేయండి. నాకైతే రవీంద్ర బెహల్. నెంబర్ 5 వచ్చేసి భరత్ హుడా. ఈ సీజన్ లో తెలుగు టైటన్స్ భరత్ హుడాను మాత్రం ఆప్షన్ లోకి వదిలేస్తే అతను వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అవుతాడు. దానికి గల కారణం ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా లాస్ట్ సీజన్ లో భరత్ ఇచ్చిన పర్ఫార్మెన్సే. లాస్ట్ సీజన్ లో తెలుగు టైటన్స్ భరత్ ను 81 లక్షలకు కొన్నారు. కానీ అతని పర్ఫార్మెన్స్ చూసుకుంటే టోటల్ గా 17 మ్యాచ్ల్లో 231 రైట్ పాయింట్స్ సాధించాడు. అందరి అంచనాలు మించి భరత్ చాలా అద్భుతంగా పర్ఫార్మ్ చేశాడు. దీనివల్ల తెలుగు టైటన్స్ టాప్ 4 కూడా క్వాలిఫై అయ్యారు. సో భరత్ మాత్రం ఆప్షన్ లోకి వస్తే దాదాపు 1.5 కోటి ప్రైజ్ వరకు వెళ్ళొచ్చు. సో నేను చెప్పిన ఈ ప్లేయర్స్ మాత్రం మాక్సిమం మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ లిస్ట్ లో ఉండొచ్చు. నేను ఏ ప్లేయర్స్ మిస్ అయితే అలాగే మీరు ఏ ప్లేయర్ రాబోయే సీజన్ లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అవుతారనుకుంటున్నారో కామెంట్ చేయండి. అంటే స్పోర్ట్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి స్పోర్ట్స్ క్రీడా తెలుగు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.